ఎవ్రీవన్, బీరకాయ టమాటా చట్నీ ప్రిపరేషన్ కోసం మన చెట్టుకు ఒకే ఒక బీరకాయ కాసింది. దానికి కొన్ని టమాటోస్ యాడ్ చేసి చట్నీ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం కళాయి హీట్ అయ్యాక పల్లీలను ఫ్రై చేసుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బీరకాయ ముక్కలను వేసుకొని కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను వేసుకొని కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ వేసి అందులో వాటర్ ఫామ్ అవుతాయి అనమాట. వాటర్ ఫామ్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటి కూడా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి పల్లీలు ఫస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం వెల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కళాయి తీసుకొని పోపు కోసం ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొన్ని ఆవాలు జీలకర్ర అండ్ శనగపప్పు కొంచెం కరివేపాకు కొంచెం కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చట్నీ కూడా పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటిలో సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చినట్టయితే అలా ఉడికనిచ్చినట్టయితే చాలా టేస్టీగా ఉండే బీరకాయ టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.